వైసీపీలోని ఒక్కొక్క అవినీతి భాగోతం బయటపడుతూ వస్తుంది. ఇప్పటికే ఇసుక పేరుతో ఎలా దోచుకున్నారు, మద్యం పేరుతో ఎలా దోచుకున్నారు అనేది మనం చూసాం. తాజాగా జగనన్న కాలనీల పేరుతో కూడా వీళ్ళు చేసింది పూర్తిగా వ్యాపారమే. జగనన్న కాలనీల పేరుతో దాదాపుగా 1140 కోట్ల రూపాయలు వైసీపీ నేతలు దోచేశారు. ఇందులో వైసీపీ గ్రామ నేత దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి మంత్రి వరకు అనేక మంది పాత్రతో పాటు విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ, తహసీల్దారు, అలాగే ఆర్ఐ దగ్గర నుంచి కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్ల దగ్గర మొదలుపెట్టి కమిషనర్ల వరకు, ఐఏఎస్ అధికారుల వరకు అనేక మంది ఉన్నారు. వీరందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి దీని మీద విచారణ చేసినటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిన్న ప్రభుత్వానికి నివేదిక అయితే సమర్పించింది. అసలు ఈ నివేదికలో ఉన్నటువంటి అంశాలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే నోరేళ్ల పెడతాం. ఎందుకంటే అవినీతిని ఈ రకంగా కూడా చేయొచ్చా అనే స్థాయిలో అవినీతిని చేశారు. ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే 654 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత స్కామ్ జరుగుంటుందో, ఎంత లబ్ధి పొందుంటారో మీరు ఆలోచించండి. ఇది కేవలం నాయకులు మాత్రమే చేశారంటే కాదు, అప్పటి అధికారులను లోపరుచుకుని చేశారు. ట్విస్ట్ ఏంటంటే ఈ జగనన్న కాలనీల కోసం సేకరించినటువంటి మొత్తం భూమి కూడా అంటే సాధారణంగా మనం ఎవరికైనా పేదలకు భూమి ఇవ్వాలంటే ఫస్ట్ ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఏమైనా ఉందా అని చూస్తాం. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అవైలబుల్ ఉంటే దాన్ని తీసుకుని ఇంకా ఎంత తక్కువ అవుతుందో దాన్ని అవసరమైతే కొంటాం. కొనేటప్పుడు కూడా కొన్ని నామ్స్ ఉంటాయి. అంటే ఊరికి దగ్గరగా ఉండాలి, అలాగే పంట అసైన్డ్ భూములు ఏదైనా అవకాశం ఉంటే మొదట వాటికి ప్రయారిటీ ఇవ్వాలి, ఆ తర్వాత ఇతర భూములకు వెళ్ళాలి. కానీ ఇక్కడ వైసీపీ ఏం చేసిందంటే పూర్తిగా ఊర్లకు దూరంగా కొండలు, గుట్టలు, శ్మశానాల దగ్గరకు ఉన్నటువంటి భూములు అతి తక్కువ రేటు ఉంటాయి. అంటే ఎకరం 10 లక్షలు, 5 లక్షలు ఉన్నటువంటి భూముల్ని డబల్ రేట్లకు కొనుగోలు చేసి ఆ రైతు నుంచి కమిషన్ల రూపంలో వసూలు చేశారు. అంటే ఒక వ్యక్తి భూమి ఎక్కడో ఒక 10 ఎకరాలు భూమి కొన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ భూమి అసలు వాల్యూ వచ్చేసి ఎకరం 5 లక్షలు లేదా 10 లక్షలు ఉంటుంది అనుకుందాం. అంటే 10 ఎకరాలు కూడా ₹1 కోటి చేయాలి. కానీ దీన్ని 10 ఎకరాలని వీళ్ళు 2 నుంచి 3 కోట్ల రూపాయలకి ప్రభుత్వానికి కట్టబెట్టి ఆ రైతుకి ఇచ్చేది ₹1 కోటి. ఎకరం 10 లక్షల చొప్పున వేస్తారు. ఆ మిగిలిన కోటిన్నర ఏం చేస్తారు? వీళ్ళ జేబులో వేసుకుంటారు. పోనీ వీళ్ళు కొన్నది నివాసయోగ్యానికి అనువైన ప్రాంతంలో ప్రజలు తిరిగే దగ్గర, ఇతర అన్ని సౌకర్యాలు ఉన్న దగ్గర కొన్నారా భూములంటే కొనరు. ఊరికి దూరంగా ఎక్కడో శ్మశానాల దగ్గర, గుట్టల దగ్గర, పుట్టల దగ్గర, కొండల దగ్గర కొంటారు. ఎందుకని? అక్కడైతే భూములు చౌకగా వస్తాయి. అంటే ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే అసైన్డ్ భూములకు కూడా అధిక ధర కట్టబెట్టేసి తీసుకున్నారు. మీరు నమ్మరు, ఒక్కొక్క భూమికి 200-300% అధిక ధరలు చెల్లించి వీళ్ళు కొన్ని చోట్ల భూములు కొన్నారు. అంటే ఏ స్థాయిలో రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగిందో చూడండి. విజిలెన్స్ విభాగం నిన్న అదే సిఫారసు చేసింది. ఎవరైతే ఇందులో రాజకీయ నాయకులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, గుడ్ మార్నింగ్ స్టార్గా చెప్తాం కదా మనం, ఆ గుడ్ మార్నింగ్ స్టార్ కూడా ఇందులో ఒక పాత్రదారుడే. ఆయన మీద కూడా క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి నిన్న విజిలెన్స్ విభాగం సిఫారసు చేసింది. దీన్ని ఏసీబీతో పూర్తి స్థాయి లోతైన విచారణ జరిపితే మరికొన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, కింది నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా ఇందులో భాగస్వాములే. సరే తింటే తిన్నారులే, ప్రజలు వెళ్ళిపోయి ఆ ఇళ్లలో సంతోషంగా ఉంటే సరే ఎలా ఏడిసరే పోతే పోయిందిలని వదిలేయచ్చు. ట్విస్ట్ ఏంటంటే ఈ జగనన్న కాలనీల్లో 75% జగనన్న కాలనీల్లో ఈ రోజుకి మనుషులు ఉండటం లేదు, ఎవరు అక్కడ నివాసం ఉండటం లేదు. దానికి అనేక రీజన్లు ఉన్నాయి. ఊరికి దూరంగా ఉండటం, సరైన సౌకర్యాలు లేకపోవటం, వీళ్ళు 30-40% మాత్రమే జగనన్న కాలనీలు కట్టేసి అక్కడ నుంచి వదిలేయటం, ఎవరైనా కరెంటు, రహదారి, డ్రైనేజీ ఇలాంటి కనీస సౌకర్యాలు లేకపోతే, వాటర్ సౌకర్యాలు లేకపోతే ఎవరెళ్ళి ఉంటారు? అక్కడికి ఉండరు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ప్రజలు అక్కడికి వెళ్ళి ఉండేటట్టు చేయటం కాదు, ఆ పేరుతో మనం కొన్నామా లేదా. ఇందులో స్కామ్లో ఇంకో పార్ట్ కూడా ఉంది. ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో 100 ఎకరాలే కావాలనుకుందాం, కానీ వీళ్ళు 200 ఎకరాలు కొంటారు. వాస్తవానికి కావాల్సింది 100 ఎకరాలే, ఇళ్ళకి ఇవ్వడానికి 100 ఎకరాలే కావాలి, కానీ 200 ఎకరాలు కొంటారు. ఇంకోటి ఏంటో తెలుసా? అజయ్ కల్లం రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుడిగా వ్యవహరించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా ఈ స్కామ్లో పాత్రదారుడే. సగ పైకి ఏదో సాధుజీవిలాగా, ఏదో బాబాజీలాగా, ఏదో ప్రవచనాలు చెప్పే వ్యక్తిలాగా సగ తెల్లగడ్డం వేసుకుని ఎప్పుడు ముసిముసి నవ్వుతూ కనపడతాడు కదా.
అజయ్ కల్లం రెడ్డి. ఆ అజయ్ కల్లం రెడ్డి కూడా ఈ స్కామ్లో పాత్రదారుడే. పేదల పేరుతో భూమి తీసుకుని ఆ భూమిని పేదలకు ఇవ్వకుండా ఈయన వాడుకున్నాడు దాన్ని. ఇందులో ఇదొక రకమైనటువంటి స్కాము. అంటే జగనన్న కాలనీ అనేది పూర్తిగా స్కాముల మయం. 75% మంది ప్రజలు అట్లో ఉండకుండా నిరుపయోగంగా ఉన్నాయి అంటే అది రాష్ట్ర ఖజానాకు నష్టమే. సో దీనికి సంబంధించి విజిలెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమిచ్చిందో చూద్దాం. ఇక్కడ చూడండి, జగనన్న కాలనీ నిలువెత్తు దోపిడీ, వైకాపా నేతలు ప్రభుత్వాధికారులు కుమ్మక్కై 1140 కోట్లు కొట్టేశారు. నివాసయోగ్యం కాని స్థలాలు, అవసరమే లేని భూముల సేకరణ, మార్కెట్ రేటు కంటే అనేక రేట్లు ఎక్కువగా భూముల ధర ఖరారు, బినామీలను ముందు పెట్టి భారీగా లబ్ధి పొందిన నేతలు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగులోకి పలువురి ఐఏఎస్ పాత్రలపై లోతైన విచారణ చేయాలని సిఫారసు, కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించాలని సూచన. వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, అలాగే ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కుమారుడితో పాటు పలువురిపై క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి స్వయంగా విజిలెన్స్ విభాగమే సిఫారసు చేసింది. ఇక చూడండి, అజేయమైన కుట్ర. ఈయనే అజయ్ కల్లం రెడ్డి అంటే. భీమిలి మండలం అన్నవరంలో పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో భూ సమీకరణ, పేదలకు 1 సెంటు కూడా ఇవ్వకుండా పెద్దలకు భూ పందారం. 7,922 చదరపు గజాల విస్తీర్ణం గల 15 స్థలాలు కొన్న అజయ్ కల్లమ్ము అప్పట్లో ఒక్కొక్క చదరపు గజం 20,000 ఉంటే ఈయన మాత్రం 4,000కే కొనుగోలు చేసి పేదల పేరుతో లేఅవుట్ వేసి దాన్ని పెద్దలకు కట్టబెట్టాడు. అంటే పేదలకు ఇవ్వటానికనే ప్రభుత్వానికి చెప్పారు, ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుని పేదల భూమి కొన్నామని చెప్పి వాళ్ళకి చెల్లించారు. కానీ అవి అందులో పేదలకు భూములు ఇచ్చారా అంటే ఇవ్వలేదు, పెద్దలకు లేఅవుట్లు వేసి పెద్దలకు అమ్మేసుకున్నారు. సో ఈ స్కాముల్లో ఇదొక రకమైనటువంటి పాత్ర. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే 654 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. అతిపెద్ద కుంభకోణం ఉమ్మడి తూర్పుగోదావరిలోనే జరిగింది. జగనన్న కాలనీల పేరట ఇళ్ల స్థలాల పంపిణీ కోసం భూసేకరణ ముసుగులో వైకాపా నాయకుల ముఠ 1140 కోట్లు దోచుకున్నట్లుగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిగ్గు తేల్చింది. మొత్తంగా 18,216 ఎకరాల సేకరణలో ఈ దోపిడీ మొత్తం జరిగినట్లుగా గుర్తించింది. వైకాపా గ్రామ నాయకుడి దగ్గర మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు, అలాగే ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులు అందరూ కొమ్మక్కై ఈ స్థాయి ఆ స్కామ్కి అయితే పాల్పడినట్టుగా గుర్తించారు. మీకు ఇది ఇక్కడ చూడండి, ఇది అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం పసలూరు గ్రామం వద్ద జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి జగనన్న కాలనీలు. గత 6 ఏళ్ల నుంచి ఒక్క వ్యక్తి కూడా ఈ జగనన్న కాలనీకి వెళ్ళి ఉండటం లేదు. ఇది జగనన్న కాలనీయే. ఇది ఒక్క వ్యక్తి కూడా ఉండటం లేదు. ఎందుకు ఉండలేదు అంటే నిర్మాణాలు పూర్తిగా అవ్వలేదు. 1, అక్కడ కనీస సౌకర్యాలు లేవు. 2, మూడోది ఊరికి దూరంగా ఉండటంతో అక్కడికి వెళ్ళి ఏ ఒక్కరు ఉండటానికి ఇష్టపడటం లేదు. సో ఇది జగనన్న కాలనీల భూగోతం. దీనివల్ల ఎవరికి ఉపయోగం? భూమి కొన్నారు డబ్బు పెట్టి, మెరక పేరుతో దోచుకున్నారు. కాలనీ ఇల్లు కట్టడం పేరుతో వైసీపీ నాయకులు కాంట్రాక్ట్లు ఇచ్చి అక్కడ దోచుకున్నారు. ఇంత చేసినా కానీ ఒక మనిషి అక్కడ ఉండకపోతే ఇదంతా రాష్ట్ర ఖజానాకు నష్టమా కాదా? సో దోపిడీ అలాగే జరిగింది. ఇక అజయ్ కల్లం దగ్గరకు కూడా ఒకసారి రండి. ఇక్కడ అప్పట్లో కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు కూడా భాగస్వాములు. లేఅవుట్లు రద్దు చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా సిఫారసు. పేరు పేదలది, దోచేసింది పెద్దలు. పేదలకు సెంటు పట్టాల కోసం భూములు సేకరిస్తున్నట్లు చెప్పారు. భీమిలి, భోగాపురం విమానాశ్రయం కారిడార్ లాంటి అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతాలలో అప్పటికే స్టార్ హోటళ్లు, అలాగే పర్యాటక ప్రాజెక్టులకు కేటాయించిన స్థలాలకు సమీపంలో రైతుల నుంచి భూములు తీసుకున్నారు. వాటిలో మెజారిటీ భూములు అసైన్డ్ రైతులవే. ఆ భూముల్లో లేఅవుట్లు వేశారు. భూములు ఇచ్చిన రైతులకు వారి వాటా స్థలాల్ని కేటాయించేశారు. కాగితాలపై చూస్తే అంతా పక్కాగా జరిగినట్టే ఉంటుంది. కానీ ఆ లేఅవుట్లలో పేదలకు 1 సెంటు కూడా ఇవ్వలేదు. పోనీ రైతులకు ఇచ్చిన స్థలాలైనా వారి చేతుల్లోనే ఉన్నాయా అంటే లేదు. అవన్నీ అప్పటి ప్రభుత్వ పెద్దల చేతులు, అంటే అజయ్ కల్లం రెడ్డి లాంటి వాళ్ళ చేతిలో ఉన్నాయి. అంటే విమానాశ్రయానికి అత్యంత దగ్గరగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం దగ్గర వీళ్ళు జగనన్న కాలనీల పేరుతో భూములు కొట్టేసి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు చెల్లించి ఆ కొట్టేసిన భూములను మాత్రం వీళ్ళు పెద్దలకు పనిచేసుకున్నారు.
అంటే ఈ దోపిడీని చూస్తే మామూలుగా ఉండదు. దీనికి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ రేటుకు మించి ఉమ్మడి గుంటూరు పరిధిలో 825 లేఅవుట్లు వేస్తే 2934 ఎకరాలు మార్కెట్ రేటు కంటే కూడా 50% అధిక ధర చెల్లించారు. అలాగే ఒక 192 ఎకరాలకు మార్కెట్ ధర కంటే కూడా 90% అధిక ధర చెల్లించారు. ఒక 136 ఎకరాలకు 100% అధిక ధర చెల్లించారు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా అంతే, దాదాపుగా 983 ఎకరాలకు మార్కెట్ రేటు కంటే 50% అధిక ధర, ఒక 113 ఎకరాలకు మార్కెట్ ధర కంటే 90% అధిక ధర చెల్లించారు. ఉమ్మడి నెల్లూరులో కూడా అంతే, దాదాపుగా 333 ఎకరాలకు 50% అధిక ధర చెల్లించారు. అలాగే 152 ఎకరాలకు 90% అధిక ధర చెల్లించారు. ఒక 40 ఎకరాలకు 100% అధిక ధర చెల్లించారు. అలాగే అవసరానికి మించి సేకరణ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొమడవోలు, చిదిమెళ్ళ, పోణంగి, విస్సకోడేరు అవసరమైన మొదలగు ప్రాంతాలలో అవసరానికి మించి అదనంగా 104 ఎకరాలు కొన్నారు. ఇప్పుడు ఒక 100 ఇళ్ళు ఇవ్వాలంటే సెంటు స్థలం చొప్పున ఎంత భూమి కావాలనేది వాళ్ళకి తెలుసు. అంతకు మించి అదనంగా 100 ఎకరాలు కొనేసి వదిలేశారు. వాస్తవానికి ఆ కొనుగోలు పేరుతో వీళ్ళకి లబ్ధి వచ్చింది. ఇప్పుడు 10 లక్షలు చేసే భూమిని 20 లక్షలకు అమ్మేశారు కదా. సో 100 ఎకరాలు వేస్ట్ అయితే వాళ్ళకెందుకు, ఆ పైన 10 లక్షలు వీళ్ళకి మిగిలింది. సో ఆ లెక్కన కోట్ల రూపాయలు మిగిలినాయి. అలాగే వదిలేయటం వల్ల ఏం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 63 కోట్ల నష్టం జరిగింది. అలాగే విజయనగరం జిల్లా కొండకరకలంలో ఒక 70 ఎకరాలు డీ పట్టా భూములు సేకరించి ఎకరానికి 34 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించి అందులో కొంత వైసీపీ నాయకుడు ప్రసాద్ అనే వ్యక్తి, అతని అనుచరుడు కలిసి నొక్కేశారు. వైకాపా సర్పంచ్కి అందులో 30%, డీ పట్టా భూములు ఇచ్చిన వారికి 60%, గ్రామ పెద్దలకు 10% చొప్పున దీన్ని ఓటాల కింద, అంటే 100 రూపాయలు భూమికి ఇస్తే 60 రూపాయలు యజమానికి ఇచ్చి 30 రూపాయలేమో అక్కడ సర్పంచ్ నొక్కేసి ఒక 10 రూపాయలేమో అక్కడ ఉన్న గ్రామ పెద్దలకు ఇచ్చారు. సో ఈ రకమైనటువంటి దోపిడీ ఒకటి. చౌకగా కొనేసి భారీకి అమ్మకం, ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అవసరానికి మించి భూములు సేకరించి డీ పట్టా భూములకు భారీ పరిహారం చెల్లించడం, ఊరికి దూరంగా ఉన్న భూములు కొనడం, ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ వాటిని కాకుండా ప్రైవేటు భూములే కొనడం వంటి చర్యల ద్వారా 105 ఎకరాలు దోచుకున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే జగనన్న కాలనీలకు భూములు కొనాలని వీళ్ళు ఫిక్స్ అయ్యారో, పలానా ప్రాంతంలో కొంటారే అని ఫిక్స్ అయ్యారో, ఒక 3 నెలల ముందో 6 నెలల ముందో ఏం చేశారంటే ఆ భూములు వీళ్ళు కొనేశారు. వాస్తవానికి దాని రేట్ ఎంత, 10 లక్షలు 15 లక్షలు అలా ఉంటుంది. కొనేసిన తర్వాత ఏం చేశారు, జగనన్న కాలనీలకి ఈళ్ళు అమ్మారు. వీళ్ళకి భూమి అయిపోయింది కదా, వీళ్ళు కొనేసుకున్న తర్వాత ఆ భూమిని ఎవరవుద్ది, ప్రభుత్వానికి ఈళ్ళు ఇవ్వాలి. 15 లక్షలకి ఈళ్ళు కొనుక్కుని 30 లక్షలకు ప్రభుత్వానికి అమ్ముకునేవాళ్ళు. సో అంటే ముందు వీళ్ళు కొనేసేవాళ్ళు, ఎందుకంటే అక్కడ జగనన్న కాలనీలకు ప్రభుత్వం భూములు కొంటుందని తెలుసు. కొనేసి తర్వాత వీళ్ళు డబల్కి త్రిపుల్కి, కొన్ని ప్రాంతాల్లో అయితే 400%, 500% కూడా అమ్ముకున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, మల్లేశ్వరంలో మార్కెట్ రేటు కంటే 355% అధికంగాను, ముంగముక్కలపాలెంలో 170% అధికంగాను, యోజర్లలో 264% అధికంగాను డబ్బులు చెల్లించారు. అంటే 10 లక్షల రూపాయల భూమికి ఈడు 355% అంటే దాదాపుగా 10 లక్షల భూమిని 45 లక్షలకు అమ్మినట్టు లెక్క. మరి ఆ లెక్కని ఎంత లబ్ధి పొందాడు, 10 లక్షలకి 45 లక్షలకి ఏమైనా సంబంధం ఉందా? సో అలాంటి దోపిడీలు అనేవి వైసీపీ హయాంలో జరిగాయి. దీనిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు, కింది రెవెన్యూ స్థాయి అధికారులు ఉన్నారు, వైకాపా గ్రామ నాయకుడి దగ్గర నుంచి రాష్ట్ర నాయకుడి వరకు అందరూ ఉన్నారు. అంటే జగనన్న కాలనీలు అనేది కేవలం స్కామ్ కోసమే తప్ప పేద ప్రజల కోసం పెట్టింది కానే కాదు. దీనిలో ఇంకా లోతుగా విచారణ జరిపితే మరికొన్ని విషయాలు, మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేతిరెడ్డితో పాటు పలువురి నేతల మీద, పలువురి ఐఏఎస్ అధికారుల మీద కూడా అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసి ఈ ఖజానాకు నష్టం వచ్చినటువంటి ఏదైతే మొత్తం 1140 కోట్ల రూపాయలు ఉందో వీటిని వారి నుంచే వసూలు చేయాలని చెప్పి నిన్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అయితే సిఫారసు చేసింది. మొత్తంగా ఈ అవినీతి జగనన్న కాలనీల భాగోతం ఈరోజు విజిలెన్స్ విచారణ సాక్షిగా బయటపడింది.